Good morning to all. Today the topic I will tell you life insurance Bima fifth semester. సో ఈరోజు మనం జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ఆ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే అందులో సో ద ఫస్ట్ టాపిక్ వివిధ రకాలైన పూచీకత్తు ప్రక్రియలను వివరించండి. వివిధ రకాలైన పూచీకత్తు ప్రక్రియలను వివరించండి. సో అందులో మనకి ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ అండర్ రైటింగ్, సెకండ్ వన్ మెడికల్ అండర్ రైటింగ్, థర్డ్ వన్ నాన్ మెడికల్ అండర్ రైటింగ్. సో ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ అంటే అండర్ రైటర్లు ప్రతిపాదిత రిస్కుకు సంబంధించి ముఖ్యంగా మోసపూరితమైన ఉద్దేశాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాలకు సంబంధించి ఎంతో జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే అండర్ రైటర్లు ప్రపోజల్ వచ్చినప్పుడు సో దానికి సంబంధించి రిస్క్ ఏర్పడుతుందని ముఖ్యంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలైనా సో అందులో ఏవైనా మోసపూరితమైనవి ఏమైనా జరుగుతాయేమో అని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో చాలా జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి పొందగలిగిన అత్యధిక జీవిత బీమాను ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఎవరైనా ఒక వ్యక్తి బీమా చేయాలి అనుకుంటే సో అతను చేయాల్సిన బీమా జీవిత బీమా అయినా జీవితేతర బీమా అయినా జీవిత బీమాలో ఏ విధమైన పాలసీ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అతని ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది సో దాని ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. దీన్నే ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ అని అంటారు. సో ఒక వ్యక్తి పొందగలిగిన అత్యధిక జీవిత బీమాను మానవ జీవిత విలువ భావన ద్వారా పొందవలసి ఉంటుంది. సో మానవుడి యొక్క జీవించడానికి సంబంధించి అతని యొక్క జీవన విధానంలో అతని ఆర్థిక పరిస్థితి అయినా అవ్వచ్చు, సో అతని యొక్క కుటుంబ పరిస్థితి అయినా, అతని యొక్క ఫైనాన్షియల్గా సొసైటీలో అతనికి ఉన్న ఒక పేరు ప్రతిష్టలైన ఈ విధమైన వాటన్నిటికీ సంబంధించి అతని యొక్క జీవిత బీమా అనేది ఆధారపడి ఉంటుంది. సో అదేవిధంగా హెచ్ఎల్వి అనే భావన ఒక వ్యక్తి యొక్క ఆర్థిక విలువ లెక్కించడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి మానవుడి యొక్క జీవిత విలువ అనేది చాలా ఇంపార్టెంటు. సో హ్యూమన్ లైఫ్ వాల్యూస్ హ్యూమన్ లైఫ్ వాల్యూస్కి ఇంపార్టెంట్ ఇచ్చి హ్యూమన్ లైఫ్ వాల్యూస్నే మానవ జీవిత విలువలు అని కూడా అంటారు. వాటి ప్రకారం ఏంటంటే అతని ఆర్థిక విలువను లెక్కించడానికి అతడి యొక్క హెచ్ఎల్వి అనేది ఉపయోగపడుతుంది అని ఫైనాన్షియల్ అండర్ రైటింగ్లో చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి జీవిత బీమా చేయాలి అనుకున్నప్పుడు హెచ్ఎల్వి అనే భావన మానవ జీవిత విలువ అనే భావన ద్వారా సో అతని యొక్క ఆర్థిక విలువను లెక్కించి దాని ప్రకారం అతని యొక్క జీవిత బీమా అనేది ఆధారపడి ఉంటుంది అని ఫైనాన్షియల్ అండర్ రైటింగ్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి ఎంత మొత్తం బీమా చేయడానికి అయితే తరువాత సంపాదిస్తాడో ఆ మొత్తం అతని యొక్క బీమా అభిలాషను అతిక్రమించకుండా ఉండేటట్లు ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ ధృవీకరిస్తుంది. ఒక వ్యక్తి ఎంత మొత్తం బీమా చేయడానికైతే తరువాత సంపాదిస్తాడో ఆ మొత్తం అతని యొక్క బీమా అభిలాషను అతిక్రమించకుండా ఉండేటట్లు ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ ధృవీకరిస్తుంది. సో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత కుటుంబ ఆదాయాన్ని ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా ఒకవేళ ఒక వ్యక్తికి తన ఆదాయాన్ని కంటే ఎక్కువ మొత్తంలో బీమా పాలసీని కోరుతున్నట్లయితే అప్పుడు బీమా చేసే మొత్తం అతని యొక్క బీమా అభిలాషను మించిపోతున్నదా లేదా అనే విషయాన్ని అండర్ రైటర్లు మూల్యాంకన చేయాల్సి ఉంటుంది. ఒక జీవిత బీమా కాంట్రాక్టు చట్టసమ్మతమైంది కావాలి అంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీమా అభిలాష ఉండాలి. ఒక వ్యక్తి జీవిత బీమా కాంట్రాక్ట్ చేయాలంటే అతనికి చట్టసమ్మతమైన అనుమతి ఉండాలి. అంటే అప్పుడు ముందుగా అతనికి బీమా మీద ఆసక్తి అభిలాష ఉండాలి. సో ఎంత మొత్తం బీమా చేయాలనుకుంటున్నాడో ఒక వ్యక్తి అతను ఎంత సంపాదిస్తున్నాడో దాని మీద సో ఆ విధంగా అతని సంపాదన కంటే అతని బీమా అభిలాష అంటే నేను కోట్లల్లో లక్షల్లో పాలసీ తీసుకోవాలి అని అనుకుంటున్నాడు అంటే అతని సంపాదన కూడా అంతకు దగ్గరగా ఉన్నప్పుడే ఆ పాలసీకి అతను అర్హుడు. అంతేగాని అతని యొక్క ఆదాయానికి మించి అతను పాలసీ చేయాలనుకున్నప్పుడు అతను అనర్హుడు అవుతాడు. సో ఈ విధంగా ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ ధృవీకరిస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత కుటుంబ ఆదాయం అలాగే అతని
వ్యక్తిగత ఆదాయంతో పాటు కుటుంబ ఆదాయం కూడా మనం ఇక్కడ లెక్కిస్తారు. ఆ వ్యక్తిలో ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, సో టోటల్గా ఆ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుంది, దీనికి కూడా ఫైనాన్షియల్ అండర్ రైటింగ్లో పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా ఒకవేళ ఒక వ్యక్తి తన ఆదాయాన్ని ఎక్కువ మొత్తంలో బీమా పాలసీ కోరుతున్నట్లయితే అప్పుడు బీమా చేసే మొత్తం అతని యొక్క బీమా అభిలాషను మించిపోతున్నదా లేదా అనే విషయాన్ని అండర్ రైటర్లే మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే చట్టసమ్మతమైన అనుమతితో బీమా అభిలాషతో ఒక పాలసీ అనేది చేయాలి. దానికి ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ సో అతని యొక్క మానవ జీవిత విలువ అనే భావన ద్వారా అతని ఆర్థిక విలువను కూడా మూల్యాంకనం చేసి దాని ప్రకారం అతని ఏ బీమాకి అతను అర్హుడు అనేది సో ఇక్కడ మనకి ఏంటంటే ఫైనాన్షియల్ అండర్ రైటర్ తెలియజేస్తాడు, అండర్ రైటింగ్లో తెలియజేయబడుతుంది. పూచీకత్తు అంటే బీమా పాలసీ చేసే వ్యక్తికి బీమా కంపెనీకి మధ్యగా తాను ఒక పూచీకత్తుగా నేను పూచీదారుడిగా వ్యవహరిస్తాను అతని పాలసీ యొక్క కాలపరిమితి పూర్తయ్యే వరకు లేదా అతని మరణించే వరకు. ఆ పక్కన బీమా కంపెనీ తరపున చూస్తే బీమా కంపెనీకి కూడా సో నేను ఇక్కడ బీమా కంపెనీ తరపున ఏ విధమైన ప్రయోజనం కావాలన్నా సో ఏ విధమైన వాళ్ళకి బీమా కంపెనీ తరపున సందేహాలున్నా పాలసీదారుడికి తెలియజేయడానికి నేను పూచీదారుడిగా ఉంటాను అని ఈ మధ్యలో ఉండే వ్యక్తినే పూచీకత్తు పూచీదారుడు అని అంటారు. అయితే ఇక్కడ సెకండ్ వన్ మెడికల్ అండర్ రైటింగ్. సో మెడికల్ అండర్ రైటింగ్ అంటే మెడికల్ అండర్ రైటింగ్లో ప్రపోజల్ యొక్క గత కొన్ని సంవత్సరాల మెడికల్ రికార్డులు మరియు ప్రత్యేక వైద్య పరీక్ష చేయించుకోవడం ద్వారా అండర్ రైటర్లు ప్రతిపాదించే వ్యక్తి యొక్క వైద్య చరిత్ర మరియు ఆరోగ్యానికి సంబంధించిన పరిశోధన చేస్తాడు. మెడికల్ అండర్ రైటింగ్లో ప్రపోజల్ ఎవరైతే ఇక్కడ ప్రపోజల్ చేస్తున్నారో పాలసీ చేస్తున్నారో అతని యొక్క మెడికల్ రికార్డులు ప్రీవియస్ ఇయర్స్వి కలెక్ట్ చేసుకోవాలి, గత కొన్ని సంవత్సరాలవి. అతను వైద్య పరీక్ష చేయించుకోవడం ద్వారా ఆ విధమైన డేటా అంతా కూడా సో తెలియజేయబడుతుంది ఈ మెడికల్ అండర్ రైటింగ్లో. ఈ విధంగా అతని యొక్క వైద్య చరిత్ర అతని ఆరోగ్యానికి సంబంధించి పరిశోధన చేస్తారు మెడికల్ అండర్ రైటర్, మెడికల్ పూచీదారుడు. సో అదేవిధంగా ప్రపోజల్ యొక్క వయస్సు, మెడికల్ హిస్టరీ మరియు కోరుతున్న సో బీమా కవర్ ఆధారంగా ఈ పరీక్షలు సాధారణ పరీక్షలు కావచ్చు లేదా సమగ్రమైన పరీక్షలు కావచ్చు. సో ఏ విధంగానైనా మొత్తం మీద ఆ పాలసీదారుడి యొక్క మెడికల్ హిస్టరీ అంతా ఈ మెడికల్ అండర్ రైటింగ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బీమా కంపెనీకి. ఒకవేళ ప్రపోజల్ సరైన ఆరోగ్య స్థితిలో లేనట్లయితే అప్పుడు అండర్ రైటర్ తక్కువ రిస్క్ ఉన్నట్లుగా భావిస్తాడు. సో ఒకవేళ ఇక్కడ ఏంటంటే అతని యొక్క సరైన ఇక్కడ ఎవరైతే మెడికల్ అండర్ రైటింగ్ ప్రకారం ప్రపోజల్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఆరోగ్య స్థితి అనేది బాగుంటే గనక సో తక్కువ రిస్క్ ఉంటుంది, ఒకవేళ బాగోకపోతే ఎక్కువ రిస్క్ ఉన్నట్లుగా భావించాలి. అదేవిధంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అండర్ రైటర్లు ప్రపోజల్కు సమగ్రమైన ఆరోగ్య పరీక్షలు చేయించి రిస్క్ను అంచనా వేయడం జరుగుతుంది. రిస్క్ అనేది ఈ మెడికల్ అండర్ రైటింగ్లో ఎలా తెలుస్తుందంటే అతనికి వైద్య పరీక్షలు చేయించి అతని యొక్క వైద్య చరిత్ర తెలుసుకున్నప్పుడు ఎవరైతే ప్రతిపాదన చేస్తున్నారో ఆ పాలసీదారుడి వైద్య చరిత్ర తెలుసుకున్నప్పుడు ఈ మెడికల్ అండర్ రైటర్ ఒక నిర్ణయానికి వస్తాడు. అతని ఆరోగ్య పరీక్షలు బాగుంటే అతనికి రిస్క్ ఏమీ ఉండదు, సో బాగోకపోతే ఎక్కువ రిస్క్ ఉన్నట్లుగా అంచనా వేసుకోవాలి. ప్రపోజల్ యొక్క వయసు, మెడికల్ హిస్టరీ, కోరుతున్న కవరేజ్ ఆధారంగా అండర్ రైటర్లు సమగ్రమైన ఆరోగ్య పరీక్షల గురించి షెడ్యూల్ను తయారు చేసి సవరించడం జరుగుతుంది. ఈ మెడికల్ హిస్టరీ ప్రకారం కోరుతున్న కవరేజ్ ఆధారంగా ఎంతైతే బీమా కవరేజ్ తీసుకుంటున్నారో దానికి ప్రకారం అండర్ రైటర్లు వారికి ఆరోగ్య పరీక్షలు చేయించి ఆ షెడ్యూల్ అంతా కూడా ఏదైనా మార్పులు ఏమైనా ఉంటే అందులో కరెక్ట్ నిజమైన ధృవీకరణవి ఏమైనా చేయాల్సినవి ఉంటే వాటి ప్రకారం అనుసరించడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ మెడికల్ అండర్ రైటింగ్. ఈ నాన్ మెడికల్ అండర్ రైటింగ్ పేరులో ఉన్నట్లుగానే బీమా అంగీకరించడానికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ప్రపోజల్ యొక్క వైద్య పరీక్ష అనేది సమయం, ఖర్చుతో కూడుకున్నది. ఇందులో ఏంటంటే ఎటువంటి వైద్య పరీక్షలు మెడికల్ ఎగ్జామినేషన్స్ అవసరం లేదు. నాన్ మెడికల్ అంటే పేరులోనే ఉన్నది. సో ఈ విధంగా బీమా పాలసీదారుడు ప్రపోజల్కి వైద్య పరీక్షలు లేవు, దానివల్ల అతని యొక్క సమయం, ఖర్చుతో కూడుకున్నది అని అతను భావిస్తాడు వైద్య పరీక్ష అనేది. సో ఈ విధంగా చూస్తే చాలా సందర్భాల్లో ప్రపోజల్ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ప్రత్యేక సదుపాయాలు లభ్యం కావు మరియు నిపుణులైన డాక్టర్ నుండి మెడికల్ రిపోర్ట్ పొందుటకు ప్రపోజల్కు కష్టమవుతుంది. సో విలేజెస్లో, గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్లో నివసించే వాళ్ళు పాలసీ చేస్తున్నారంటే వాళ్ళకి అక్కడ సరైన సౌకర్యాలు ఉండవు, మెడికల్
పరంగా అవ్వచ్చు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి సరైన నిపుణులైన డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండరు కనుక వాళ్ళకు సరైన రిపోర్ట్‌లనేవి రావడం కష్టమవుతుంది. సో, దీని ప్రకారం నాన్ మెడికల్ అండర్ రైటింగ్‌లో మెడికల్ రిపోర్ట్‌కు బదులుగా వ్యక్తుల యొక్క భౌతిక లక్షణాలు, వయస్సు, ఎత్తు, బరువు మొదలైన వివరాలను ప్రపోజల్ ఫామ్‌లో పొందుపరుస్తారు. మరి ఇక్కడ డాక్టర్‌ని సంప్రదించకుండా సో, వైద్య చరిత్ర తెలుసుకోవడం కోసం పాలసీదారుడివి నాన్ మెడికల్ అండర్ రైటింగ్‌లో మెడికల్ రిపోర్టుకు బదులుగా వ్యక్తుల యొక్క భౌతిక లక్షణాలు, వయస్సు, ఎత్తు, బరువు మొదలైన వివరాలన్నీ కూడా ఒక ప్రపోజల్ ఫామ్‌లో పొందుపరుస్తారు. ఇలాంటి బీమాలో ప్రపోజల్ ఫామ్‌ను ఎంత సమగ్రంగా ఉంటుంది. అన్ని రకాల ప్రతిపాదనలు సో, ఏజెంట్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, బ్రాంచ్ అధికారులు ద్వారా చెక్ చేయబడతాయి. సో, ఇవి కూడా ఏంటంటే నమ్మదగిన సమాచారంగానే తీసుకుంటారు. అదెలా అంటే ఇక్కడ చాలా సమగ్రంగా ఆ యొక్క ఫామ్‌లో వివరాలన్నీ రాయడం జరుగుతుంది. అన్ని రకాల ప్రతిపాదనలో సంబంధించి ఏజెంట్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, బ్రాంచ్ అధికారులు వీళ్ళందరూ కూడా ఆ గ్రామీణ పాలసీదారుడికి సంబంధించి మెడికల్ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్‌గా తెలుసుకుని అప్పుడు ఆ ఫామ్‌లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇంతమంది చెక్ చేసిన తర్వాతే అతను పూర్తి ఆరోగ్యవంతుడు అని ఒక నిర్ణయానికి వస్తుంది బీమా కంపెనీ. దీనికి అదనంగా ఎక్కువ స్థాయిలో ఉన్న అధికారుల వద్ద నుంచి ప్రత్యేక రిపోర్ట్‌ను కోరవచ్చును. అవసరమైతే ఇంకా అదనంగా పై ఆఫీసర్స్ నుండి కూడా ఒక రిపోర్ట్ తీసుకోవచ్చు పాలసీదారుడు. ఒకవేళ ప్రపోజల్ కనుక రెగ్యులర్ ఉద్యోగి అయితే అతని యొక్క లీవ్ రికార్డులు బీమా కొరకు మూల్యాంకనం చేస్తారు. ఒకవేళ ఆ ప్రపోజల్ ఒక ఉద్యోగి, ఒక రెగ్యులర్ ఎంప్లాయీ ఉద్యోగి అయితే అతనికి లీవ్ రికార్డ్ ఉంటుంది. దాని ప్రకారం సో, మూల్యాంకనం బీమా అనేది లెక్క కట్టడం జరుగుతుంది ప్రీమియం. ఒకవేళ వ్యక్తిగత స్టేట్మెంట్ లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా వైద్య అనివార్యత ఉన్నట్లయితే అప్పుడు వైద్య పరీక్షను కూడా కోరవచ్చు. ఇంకా ఈ లీవ్ రికార్డ్ కూడా కాకుండా సో, ఏంటంటే ఒకవేళ వ్యక్తిగత స్టేట్మెంట్ లేదా ఫ్యామిలీ హిస్టరీ అతని యొక్క పర్సనల్‌గానే అతనికి ఏదైనా లోపం ఉన్నా, కుటుంబంలో అతనికి సంబంధించి వారసత్వంగా ఏదైనా వైద్య పరీక్షలు కంపల్సరీ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినా అప్పుడు వైద్య పరీక్షను పాలసీదారుడు కోరవచ్చు. కానీ ఈ నాన్ మెడికల్ అండర్ రైటింగ్‌లో వైద్య పరీక్ష అనేది కంపల్సరీ కాదు. బట్ పై ఆఫీసర్లందరూ ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేసినప్పుడు వాటికి సమగ్రమైన సమాచారం అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళ నుండి రిపోర్ట్స్ తీసుకున్న తర్వాతే ఈ పాలసీ అమల్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాలైన పూచీకత్తులు ఫైనాన్షియల్ అండర్ రైటింగ్, మెడికల్ అండర్ రైటింగ్, నాన్ మెడికల్ అండర్ రైటింగ్ ఈ ముగ్గురిగా వ్యవహరిస్తూ ఏ పాలసీదారుడి తరపునైనా ఈ 3 యొక్క వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 వివరాలకు సంబంధించి ముగ్గురు అండర్ రైటింగ్‌లు వ్యవహరిస్తారు. చాలా జాగ్రత్తగా ఎటువంటి మోసపూరితమైన సమాచారాలు తీసుకోకుండా నమ్మదగిన సమాచారం తీసుకునేలాగా జాగ్రత్తగా ఈ పూచీకత్తు వ్యవహరించాల్సి ఉంటుంది. అటు బీమా కంపెనీకి, ఇటు పాలసీదారుడికి మధ్యగా వ్యవహరించే పూచీదారులు. సో, అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ అత్యంత విశ్వసనీయత అనగానేమి? సో, అంటే జీవిత బీమా విషయంలో దీని యొక్క ప్రభావాన్ని తెలియజేయండి లేదా అత్యంత విశ్వసనీయతకు గల సూత్రాలు ఏవి? అత్యంత విశ్వసనీయత అనగానేమి? అంటే జీవిత బీమా విషయంలో దీని యొక్క ప్రభావాన్ని తెలియజేయండి లేదా అత్యంత విశ్వసనీయతకు గల సూత్రాలు ఏవి? ఇక్కడ చూస్తే అత్యంత విశ్వసనీయత అనే భావనను అతిక్రమించడం. సో, అదేవిధంగా సెకండ్ వన్ వెల్లడించే బాధ్యత, థర్డ్ వన్ బీమా చేసిన వ్యక్తి యొక్క వెల్లడించాల్సిన బాధ్యత, ఫోర్త్ వన్ బీమా కంపెనీ యొక్క వెల్లడించాల్సిన బాధ్యత, నెక్స్ట్ వన్ వెల్లడించకపోవడం వల్ల పరిణామాలు. అయితే అత్యంత విశ్వసనీయత అనే భావన మన క్రింది విధంగా చెప్పచ్చు. అది ఎలా అంటే అడిగినప్పటికీ అడగనప్పటికీ ప్రతిపాదన రిస్కుకు సంబంధించి అన్ని వాస్తవాలు పూర్తిగా ఖచ్చితంగా ఎంత సానుకూలంగా స్వచ్ఛందంగా వెల్లడించే ప్రక్రియ. అనగా ఒప్పందం ఏర్పడడానికి ముందు ఇరుపక్షాలు స్వచ్ఛందంగా వాస్తవిక అంశాలను ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ నియమం ఒప్పందంపై సంప్రదింపులను జరిపే మొత్తం సమయంలో కూడా అటు ప్రతిపాదించే వ్యక్తికి ఇటు బీమా కంపెనీకి వర్తిస్తుంది. కానీ సెక్షన్ డిలో పేర్కొన్న వాస్తవిక సత్యాలను ప్రధానంగా అందించాల్సిన బాధ్యత ప్రతిపాదించే వ్యక్తికి ఉంటుందని చట్టం పేర్కొంటుంది.
అత్యంత విశ్వసనీయత అనే భావన ఏంటంటే అడిగినప్పటికీ అడగనప్పటికీ సో ప్రపోజల్ యొక్క రిస్క్కు సంబంధించి ఎవరైతే ప్రతిపాదన చేస్తున్నారో వాళ్ళ రిస్క్కు సంబంధించి అన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ విధంగానే పాలసీ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. అది పూర్తిగా ఖచ్చితంగా ఎంతో సానుకూలంగా స్వచ్ఛందంగా సో ఆ వివరాలు వెల్లడించే విధంగా ఆ ప్రక్రియ అనేది జరగాలి. సో అలా జరిగినప్పుడే ఈ నియమం ఈ ఒప్పందం అనేది ఆ, అమల్లోకి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ ఒప్పందంపై సంప్రదింపులు జరిపే మొత్తం సమయం కూడా అటు ప్రతిపాదించే వ్యక్తి అలాగే బీమా కంపెనీ పాలసీదారుడు బీమా కంపెనీ ఇద్దరికీ కూడా ఈ ప్రతిపాదన ప్రకారం ఈ ఒప్పందం అనేది వర్తిస్తుంది. అటువైపు ఇటువైపు కూడా ఇద్దరు చాలా కరెక్ట్గా ఇటు ఇరు పక్షాలు కూడా న్యాయాత్మకంగా వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ఒప్పందం అనేది జరగాలి. అలాగే సెక్షన్ డిలో పేర్కొన్న వాస్తవిక సత్యాలను ప్రధానంగా అందించాల్సిన బాధ్యత ప్రతిపాదించే వ్యక్తికి ఉంటుందని చట్టం పేర్కొంది. సెక్షన్ డిలో ఏంటంటే వాస్తవిక సత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానంగా అందించాలని అటు ప్రతిపాదించే వ్యక్తికి ఇటు బీమా కంపెనీ ఎవరైనా సరే న్యాయాత్మక నిబంధనలకు లోబడి వ్యవహరించాలి. అప్పుడే ఈ అగ్రిమెంట్ చెల్లుతుందని చట్ట ప్రకారం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మొదటగా చూస్తే అత్యంత విశ్వసనీయత అనే భావనను అతిక్రమించడం. అత్యంత విశ్వసనీయత అనే భావనను అతిక్రమించడాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఫస్ట్ వన్ ఉద్దేశపూర్వకంగా, సెకండ్ వన్ బీమా చేయడానికి ఆ విషయాలను తెలియపరచవలసిన అవసరం లేదు అని ప్రతిపాదించే వ్యక్తి వాస్తవిక సత్యాలను వెల్లడించకుండా వదిలివేయడం లేదా వెల్లడించకుండా ఉండడం. థర్డ్ వన్ వాస్తవిక సత్యాన్ని వదిలివేయడం. అంటే ఇక్కడ అత్యంత విశ్వసనీయత అనే భావనను అతిక్రమించడాన్ని ఎవరైతే అతిక్రమిస్తున్నారో వాటికి కొన్ని కారణాలు, రెండు కారణాలని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే కావాలనే వాళ్ళు నిజాలు చెప్పకుండా అబద్ధం చెప్పడం ఉద్దేశపూర్వకంగా అంటారు. సెకండ్ వన్ బీమా చేయడానికి ఆ విషయాలు తెలియపరచవలసిన అవసరం లేదు అని ప్రతిపాదించే వ్యక్తి వాస్తవిక సత్యాలను వెల్లడించకుండా వదిలివేయడం లేదా వెల్లడించకపోవడం. ఎవరైతే పాలసీదారుడు ఉన్నారో అతను అవసరం లేదు బీమా చేయడానికి ఈ విషయాలన్నీ చెప్పక్కర్లేదు, సో అతనికి బీమా కంపెనీ ఏమడుగుతుందో అవి అందించక్కర్లేదు అని అతను అనుకోవడం, నామమాత్రంగా అతను అనుకోవడం, లేదు అంటే అతను కావాలని మర్చిపోవడము లేదంటే నామమాత్రంగానూ మర్చిపోవడము జరుగుతుంది. సో అదేవిధంగా థర్డ్ వన్ వాస్తవిక సత్యాన్ని వదిలివేయడం. సో వాస్తవిక సత్యం అంటే ఏదైతే ఉందో అతను చెప్పాల్సిన ముఖ్య విషయాలు, మెడికల్ అండర్ రైటింగ్ నాన్ మెడికల్ అండర్ రైటింగ్ సో అదేవిధంగా పూచీకత్తు అండర్ రైటింగ్ ఇటువంటి నిజమైన కంపల్సరీ అందజేయవలసిన వాస్తవిక విషయాలను ఇవ్వలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అదేవిధంగా వెల్లడించే బాధ్యత బీమా సంప్రదింపుల సమయంలో మెరుగై ఉన్న అన్ని వాస్తవిక సత్యాలను వెల్లడించాల్సిన బాధ్యత ప్రతిపాదిత వ్యక్తిపై ఉంటుంది. ఎవరైతే బీమా సంప్రదింపులు ఉన్నారో సో వాళ్ళు ఆ సమయంలో ఏంటంటే అన్ని వాస్తవిక సత్యాలను వెల్లడించాల్సిన బాధ్యత ప్రతిపాదిత వ్యక్తిపై కంపల్సరీ ఉంటుంది. ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు ప్రతిపాదిత దశలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైనవి. అందువల్ల ప్రతి రివైవల్ సమయంలో కూడా ఈ విధంగా వెల్లడించాల్సి ఉంటుంది. కంపల్సరీ అత్యంత విశ్వసనీయత ప్రకారం ఏవైతే వాస్తవిక సత్యాలు బీమా కంపెనీకి పాలసీదారుడు తెలియజేయాలో అవి వెల్లడించాల్సిన బాధ్యత రివైవల్ సమయంలో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ బీమా చేసిన వ్యక్తి యొక్క వెల్లడించాల్సిన బాధ్యత. బీమా చేసే వ్యక్తే వెల్లడించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో చాలా సందర్భాల్లో బీమా విషయానికి సంబంధించిన పూర్తి పరిస్థితుల యొక్క వాస్తవిక సత్యాలు ప్రతిపాదించే వ్యక్తికి తెలియజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న సందర్భంలో ప్రతిపాదించే వ్యక్తి పూర్తి సమాచారాన్ని సంపూర్ణంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ సందర్భాల్లో ఎవరైతే బీమా చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించి ఏవైతే పరిస్థితులు ఉంటాయో అవన్నీ వాస్తవిక సత్యాలుగా చెప్పచ్చు. సో ఏవైతే అతను తెలియజేయాలో మెడికల్ అండర్ రైటింగ్ నాన్ మెడికల్ అండర్ రైటింగ్ అవ్వచ్చు, లేదు అంటే అతని యొక్క ఫైనాన్షియల్ వివరాలు అవ్వచ్చు, లేదా ఇతర వివరాలు అవ్వచ్చు, కుటుంబ వివరాలు అవ్వచ్చు, ఇవన్నీ వాస్తవిక సత్యాలు ఏదైతే కోరుతుందో బీమా కంపెనీ అవన్నీ ప్రతిపాదించే వ్యక్తికి తెలియడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న సందర్భంలో ప్రతిపాదించే వ్యక్తి పూర్తి సమాచారాన్ని సంపూర్ణంగా వెల్లడించాలి. బీమా కంపెనీ కంపల్సరీ కోరుతున్నప్పుడు బీమాదారుడు తెలియజేయాలి ఖచ్చితంగా. బీమా ఒప్పందం సమయంలో బీమా చేసే వ్యక్తి బీమా సంస్థ పట్ల పూర్తి విశ్వాసం ఉండాలి. ఉన్నప్పుడు ఇవన్నీ అతను చేయగలడు అని కూడా చెప్పచ్చు. సో ఒప్పందం సమయంలో అతను బీమా కంపెనీ ఏవైతే కోరుతుందో ఆ సమగ్ర సమాచారం వాస్తవిక సత్యాలను బీమా కంపెనీకి వెల్లడించాల్సిన బాధ్యత బీమా చేసిన వ్యక్తిపై ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ చూస్తే
ప్రతిపాదించే వ్యక్తి తన యొక్క బాధ్యతను ఖచ్చితమైన వయస్సు, అదేవిధంగా వయస్సును ధృవీకరించే పత్రాలను జత చేయవలసి ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎవరైతే ప్రతిపాదించే వ్యక్తి పాలసీదారుడు ఉన్నాడో అతను ఖచ్చితమైన వివరాలు, వాస్తవిక సత్యాలంటే వయస్సుకు సంబంధించిన పత్రాలు, అలాగే ఒకవేళ ప్రతిపాదించే వ్యక్తి పొగ తాగడం, పొగాకు నమలడం లేదా మద్యం సేవించడం లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా ప్రతిపాదన పత్రంలో నమోదు చేయాలి. సో అదేవిధంగా ప్రతిపాదించే వ్యక్తి తన యొక్క ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయవలసిన బాధ్యత ఉంటుంది. అతని యొక్క సంపూర్ణ ఆరోగ్యం ఎలా ఉందో, అతని ఆరోగ్యం ఎలా ఉందో అవి కూడా రికార్డ్స్ అందించాలి. అలాగే బీమా కంపెనీ యొక్క నిర్ణయాన్ని ప్రభావితం చేసే ఏ రకమైన అనారోగ్యానికైనా ప్రతిపాదించే సమయంలో తప్పనిసరిగా వెల్లడించాలి. అంటే బీమా పాలసీ తీసుకున్న తర్వాత క్లెయిమ్ విషయంలో అవనివ్వండి, ప్రీమియం కట్టేటప్పుడు అవనివ్వండి, అతని ఆరోగ్యపరంగా ఏవైనా ప్రభావితం చేస్తాయి అనుకుంటే అటువంటి విషయాన్ని కూడా అతనికి ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే ఆ అనారోగ్యానికి సంబంధించిన విషయాన్ని కూడా, రిపోర్ట్స్ను కూడా అతను బీమా కంపెనీకి అందజేయాలి. సో అదేవిధంగా ఒకవేళ ప్రతిపాదించే వ్యక్తి యొక్క ప్రతిపాదన ఇతర ఏ కంపెనీ అయినా తిరస్కరించి లేదా సాధారణ ప్రీమియం కంటే ఎక్కువ ప్రీమియం అంగీకరించిన దానికి సంబంధించిన కారణాలను కూడా ప్రతిపాదన పత్రంలో నమోదు చేయాలి. ఎవరైతే ప్రపోజల్ పాలసీదారుడు ఉన్నాడో అతను ప్రతిపాదన ప్రకారం ఏ బీమా కంపెనీ అయినా సరే, సో ఏ కంపెనీలో అయినా సరే అతను ప్రతిపాదనను తిరస్కరించిన, లేదు అంటే అతను సాధారణ ప్రీమియం కంటే నేను ఎక్కువ ప్రీమియం కడతాను, నా దగ్గర ఎక్కువ ఫైనాన్షియల్గా నేను డెవలప్లో ఉన్నానంటే దానికి సంబంధించిన రిపోర్ట్స్ను కూడా బీమా కంపెనీ కోరిన ప్రీమియం కంటే ఎక్కువ ప్రీమియం, సో రిపోర్ట్స్ను కూడా పాలసీదారుడు తయారు చేసి ఆ ప్రతిపాదన పత్రంలో నమోదు చేయాలి. ఒకవేళ నాకు ఆ కంపెనీ ఇచ్చిన ప్రతిపాదన నచ్చలేదు, అన్నీ విన్న తర్వాత నాకు నచ్చలేదన్నా కూడా మళ్ళీ నేను చేస్తాను అలాంటి సందర్భాల్లో కూడా అతను అవన్నీ కూడా వాటికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా తయారు చేసి నమోదు చేయాలి. అలాగే బీమా కంపెనీ యొక్క వెల్లడించాల్సిన బాధ్యత. ఇప్పటి వరకు పాలసీదారుడు వెల్లడించే బాధ్యత, అలాగే ఎవరైతే పాలసీ చేస్తున్నారో ఆ వ్యక్తి వెల్లడించే బాధ్యత తెలుసుకున్నారు. బీమా కంపెనీ యొక్క వెల్లడించాల్సిన బాధ్యత. మరి బీమా కంపెనీకి ఏ లక్ష్యాలు ఉన్నాయి? బీమా కంపెనీ కూడా బీమా చేసిన లేదా చేయదలుచుకున్న వ్యక్తికి బీమా పథకాలు మరియు నియమ నిబంధనలు గురించి వెల్లడించాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ఏవైతే పథకాలు ఉన్నాయో పాలసీలకు సంబంధించి అవన్నీ తెలియజేయాలి. దీన్ని నిర్వర్తించడం కోసం బీమా కంపెనీ కూడా అత్యంత విశ్వసనీయత అనే భావన ఆ బీమాదారుడితో పాటు బీమా కంపెనీకి కూడా ఉండాలి. పాలసీదారుడిపై అవనివ్వండి, పాలసీదారుడి విషయాలపై అవనివ్వండి, సో బీమా కంపెనీపై కూడా బీమా కంపెనీకి అత్యంత విశ్వసనీయత ఉండాలి. ఇక్కడ ఫస్ట్ వన్, బీమా ఉత్పత్తికి సంబంధించి అన్ని విషయాలను బీమా కంపెనీ తన యొక్క కరపత్రాలను, బ్రోచర్స్, వెబ్సైట్స్ మొదలైన వాటి ద్వారా తెలియపరిచే విధంగా చూసుకోవాలి. ఏవైతే బీమా ఉత్పత్తి అంటే బీమా పాలసీలు ఉన్నాయో వాటిని ప్రకటించి ఆ బీమా పాలసీలను వాటికి ఎక్కువ పాపులేషన్ కలుగజేయడం, అంటే ఎక్కువ పబ్లిషడ్ చేయడం. ఆ పాలసీలన్నీ పబ్లిసిటీ అవ్వాలంటే అడ్వర్టైజ్మెంట్ లాంటివి, బ్రోచర్స్, కరపత్రాలు, పాంప్లెంట్స్ అలాగే వెబ్సైట్స్లో పెట్టడం ద్వారా బీమా కంపెనీ అలాగే కొత్త పాలసీలు ఏమొచ్చాయో అవన్నీ కస్టమర్లు అంటే పాలసీదారులు తెలుసుకునేలా అందుబాటులో ఉంచాలి. బీమా కంపెనీలో పొగ తాగే వారి కంటే పొగ తాగని వారి వద్ద తక్కువ ప్రీమియంను వసూలు చేయాలి. పాలసీదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పొగ తాగేవారు, మద్యం సేవించేవారు అటువంటి వారు ఎవరైనా పాలసీదారులు ఉంటే సో వారికంటే తాగని వారి వద్దే తక్కువ ప్రీమియం తీసుకోవాలి. అలాగే బీమా కంపెనీలు ఆరోగ్య బీమా విషయంలో రెన్యువల్ సమయంలో ప్రీమియం మీద డిస్కౌంట్ను ఇస్తాయి. అంటే ఏవైతే ఆరోగ్య పాలసీలు ఉన్నాయో వాటికి బీమా కంపెనీలు ప్రీమియం మీద డిస్కౌంట్ ఇస్తుంది. అది ఎప్పుడంటే రెన్యువల్ చేయించుకునేటప్పుడు డిస్కౌంట్ ఇస్తుంది. అలాగే ఆ సంవత్సర కాలంలో ఎలాంటి క్లెయిమ్లు చేపట్టనప్పటికీ సో ప్రీమియంను అదే విధంగా ఉంటుంది. ఒకవేళ ఆ ఇయర్లో క్లెయిమ్ ఎలాంటిది లేకపోతే, వేరే పాలసీలు ఏమీ తీసుకోకపోతే సో సేమ్ ప్రీమియం అతను తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ముందు డిస్కౌంట్ అనుకున్నాం, ఎటువంటి డిస్కౌంట్ లేకుండా ఎంతైతే ప్రీమియం కడుతున్నాడో ఆరోగ్య బీమాకు అంతే కట్టాలి. ఒకవేళ ఆరోగ్య బీమాతో పాటు అదనపు పాలసీలు క్లెయిమ్ ఏమైనా ఉంటే, ఒకవేళ ఆరోగ్య బీమా పాలసీ 1 ఇయర్ పాలసీ అయినప్పటికీ అలాంటప్పుడు ఏంటంటే ఆ ప్రీమియం అనేది యాక్చువల్లీ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఎక్కువ కాలం ఉంటే డిస్కౌంట్ ఇస్తుంది. కొన్ని బీమా పాలసీ కవరేజీలు శాతాన్ని పెంచుతాయి.
సో కొన్ని కొన్ని బీమా పాలసీలు ఏంటంటే ఏవైనా కవరేజీలు, అతనికి ఏమైనా ప్రీమియం మీద డిస్కౌంట్స్, ఏమైనా బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటే పాలసీదారుడికి ఆ పర్సంటేజ్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు స్టార్టింగ్లో చెప్పిన దానికంటే. అలాగే వెల్లడించకపోవడం వల్ల పరిణామాలు. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి ముఖ్యమైన విషయాలను, సత్యాలను వెల్లడించాల్సిన బాధ్యతను అతిక్రమించినట్లయితే బీమా సంస్థ ప్రారంభం నుంచే అంటే ఒప్పందం మొదలు తేదీ నుంచే ఒప్పందాన్ని అవకాశం ఉంది. ఒకవేళ బీమా చేసే వ్యక్తి ముఖ్యమైన విషయాలు, సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి బీమా కంపెనీ తెలియజేయాలి. వెల్లడించాల్సిన బాధ్యత ఉండి కూడా చెప్పకుండా అతిక్రమించారు అంటే పాలసీదారుడు అప్పుడు బీమా సంస్థ ప్రారంభం నుంచే అంటే ఒప్పందం మొదలు తేదీ నుండి ఒప్పందాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. మరొక విధంగా చెప్పాలంటే ఎలాంటి క్లెయిము చెల్లించవు. బీమా కంపెనీ అవసరమైతే క్లెయిమ్ కూడా చెల్లించదు, రద్దయినా చేసేస్తుంది. ఒకవేళ మోసం చేయాలనే ఉద్దేశంతో పాలసీ హోల్డర్ వాస్తవాలను బీమా సంస్థకు తెలియజేయకుండా ఉన్నట్లయితే, కావాలని మోసం కూడా చేయాలనే ఆలోచన కూడా కలిగి ఉన్నట్లయితే పాలసీదారుడు అప్పుడు బీమా కంపెనీ పాలసీ హోల్డర్ చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ప్రీమియం అంటే క్లెయిమ్ ఇచ్చేసిన తర్వాత ఒకవేళ తెలిసినా కూడా అవసరమైతే బీమా కంపెనీ ఎంతైతే ప్రీమియం క్లెయిమ్ కింద ఇచ్చిందో తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం కూడా బీమా కంపెనీకి ఉంది. వెల్లడించకపోవడం వల్ల పరిణామాలు అంటే పాలసీదారుడిపై తలెత్తే పరిణామాలు బీమా కంపెనీకి కూడా. సో ఈ విధంగా ఏంటంటే ఇరు పక్షాలు కూడా ఒక అనాలోచితంగా చేసిన పాలసీ వల్ల ఇద్దరూ నష్టపోవడం జరుగుతుంది. మెయిన్గా బీమా కంపెనీ అవ్వచ్చు, ఒక్కొక్కసారి పాలసీదారుడు అవ్వచ్చు. ఈ విధంగా అత్యంత విశ్వసనీయత అనే భావన ఇద్దరిలోనూ కలిగి ఉండాలని బీమా కంపెనీ ఐఆర్డీఏ తెలియజేయడం జరుగుతుంది. వెల్లడించే బాధ్యత, బీమా చేసే వ్యక్తి యొక్క వెల్లడించాల్సిన బాధ్యత, బీమా కంపెనీ యొక్క వెల్లడించాల్సిన బాధ్యత, వెల్లడించకపోవడం వల్ల పరిణామాలు. థ్యాంక్ యూ.